ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునితోటి ఎంత చక్కగా ప్రయాణం చేస్తున్నప్పటికీ, క్రమం తప్పకుండా మందిరానికి వెళుతున్నప్పటికీ, క్రమం తప్పకుండా నీవు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడాను నీ జీవితము ఆశీర్వదింపబడినటువంటి జీవితంగాను, దేవుడు నీ పట్ల జరిగించినటువంటి వాగ్దానాలు పొందుకోలేనటువంటి స్థితిలో నీ యొక్క జీవితం ఉంటున్నట్లయితే, మోషే కలిగినటువంటి ఈ 3 లక్షణాలు నీవు కూడా కలిగి ఉన్నావేమో నీవు పరిశీలన చేసుకో. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, ఐగుప్తు ప్రాంతంలో బానిసత్వంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల్ని కానాను ప్రాంతానికి నడిపించే నిమిత్తం దేవుడు మోషేని నాయకుడిగా నియమించాడు. మోషే ద్వారా మార్గమధ్యంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. వారి దాహం అన్నప్పుడు బండ ద్వారా దేవుడు ఒక కాలువనే అరణ్యంలో అయితే కనుక తీసుకుని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. వారు ఆకలి అన్నప్పుడు దేవదూతలు తినేటువంటి మన్నాని ఆహారంగా కురిపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇన్ని రకాలైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఒక మోషేను నిలబెట్టి దేవుడు జరిగించాడు. అయితే ఒకానొక సమయంలో దేవుడి ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు దాహమని వారి నీటి కొరకు అడిగినప్పుడు మోషే అయితే గనక దేవుని ప్రార్థించినప్పుడు దేవుడైతే కనుక చెప్పాడు, నువ్వు ఆ బండతో మాట్లాడు అని చెప్పినప్పుడు దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా దేవుని మాటని అతిక్రమించి మోషే 2 సార్లు బండను కొట్టినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని ఆజ్ఞని అతిక్రమించినటువంటి వాడిగా ఉన్నాడు. రెండవది ఏంటంటే, మోషే చేసినటువంటి పొరపాటు, వారు దాహము కొరకు నీటిని అడిగినప్పుడు వారిని ముష్కరులారా అని తిట్టినటువంటి వాడిగా ఉన్నారు. అంటే ఇక్కడ మోషే యొక్క అవివేకమైతే గనక తెలియజేయబడుతుంది. మూడవది ఏంటంటే గనక, నేను మీకు నీళ్లను ఇవ్వాలా అని చెప్పి అతిశయించి మాట్లాడినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకటి, దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడిగా ఉన్నాడు. అవివేకంతో వారి మీద కోపం చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. మూడవది, అతిశయించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ 3 కారణాల ద్వారా అన్ని సంవత్సరాలు దేవుని చిత్తానుసారముగా ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించినటువంటి మోషేని దేవుడు అనుమతించలేదు. కానానులో అడుగు పెట్టడానికి దేవుడు నిలిపివేసినటువంటి వాడిగా ఉన్నాడు. నెబో పర్వతం మీద నుండే నీవొక కానాను ప్రాంతాన్ని నువ్వు చూడగలవు, నువ్వు కానానులో అడుగు పెట్టలేవు అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత దేవునితోటి చక్కగా ప్రయాణం చేస్తున్నా, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నా, ఉపవాస దీక్షలు చేస్తున్నా, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళుతున్నప్పటికీ కూడాను దేవుని పట్ల నువ్వు కలిగి ఉండవలసినటువంటి ఈ 3 లక్షణాలు, ఒకటి, దేవుని ఆజ్ఞకి విధేయత చూపించడం. రెండవది, దేవుని ప్రజలైనటువంటి వారిని అవివేకంతో మాట్లాడాడు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసినటువంటి వాడిగా ఉన్నాడు. మూడవది ఏంటంటే, అతిశయించినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే తనను తాను హెచ్చించుకున్నాడు. నేను మీకు నీళ్లు ఇవ్వాలా అని మాట్లాడినటువంటి వాడిగా ఉన్నాడు. కార్యం జరిగించేది ఎవరండి? దేవుడు. కానీ ఇక్కడ తనను తాను హెచ్చించుకుంటున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే ఎంతో గొప్ప నీతిమంతుడిగా, నమ్మకస్తుడిగా దేవుని ద్వారా కొనియాడబడినటువంటి ఒక మోషే కనాను ప్రాంతంలో అడుగు పెట్టకుండా ఆగిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏంటి? దేవుడు కృపామయుడు, కరుణామయుడు.
ఆయన మన పట్ల ప్రేమ చూపించేటువంటి వాడు. కానీ దేవుని ఆజ్ఞలకి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అవిధేయతతోటి మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తామో, మనం పొందుకోవాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదము కూడాను నిలిపివేయబడేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నేను విశ్వసించగలిగినట్లయితే, మన పితరుల జీవితాల్లో దేవునికి అవిధేయంగా వారు ప్రవర్తించినప్పుడు వారు పొందుకున్నటువంటి అనుభవ పాఠాలు దేవుడు మనకి తెలియజేస్తున్నప్పుడు వాటి ద్వారా మనం నేర్చుకుందాం. ఎట్టి రీతిగా ఉండాలి, ఎట్టి రీతిగా ఉండకూడదు అనేటువంటి విషయాలను కనుక నీవు నేర్చుకోగలిగితే నిశ్చయముగా ఆయన నీ పట్ల జరిగించినటువంటి ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చేటువంటి వాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వాదానికి కారణముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.